మరి వీళ్ళు పనిచేస్తుందో లేదో ఆ తర్వాత విషయం. సాధ్యమైనంత వరకు మనం దీని మీద ముందుకు పోదాం. ఖచ్చితంగా నేను నిలబడతా. నేను కూడా ఒక రైతును, నాకు తెలుసు. నేను ఏదో ఆశించో లేకపోతే రాజకీయ లబ్ధి పొందడానికి మాత్రం 100% కానే కాదు, ఆ ఉద్దేశం కూడా లేదు. ఖచ్చితంగా మనం సాధించుకుందాం. ప్రతి ఊరికి ప్రతి కాలువ ద్వారా నీళ్లు తీసుకుపోయి నీళ్లు పారబెట్టే విధంగా లైన్లో మనం పనిచేద్దామని చెప్పి ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు 5-6 ఊళ్ళోనే వచ్చారు. మరి నిజంగా కూడా ఇన్ని కాలువల పనులు ఉన్నాయి. ఇది ఒక్కటే హై లెవెల్ పైప్ లైన్ కెనాల్ మీద మీరు వచ్చింది. ఇది మనకున్న కెనాలలో 10%. ఇంకా 90% వరకు ఇంకా వేరే కెనాల్స్ మీద ఉన్నాయి అన్ని గ్రామాలలో. మన మండలాలు రాయపూల్ మండలంలో ఇంకా చాలా కెనాల్ తీసుకోవాలి, గౌదాబాద్లో తీసుకోవాలి, మిడిదొడ్లో తీసుకోవాలి, తోటలో తీసుకోవాలి, భూంపల్లిలు ఉన్నాయి, దుబ్బాకలు ఉన్నాయి. ఇన్ని మండలాల్లో కూడా మెయిన్ కెనాల్స్ అయినా ఇంకా పిల్ల కెనాళ్ళు కాలేదు. అవి కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ దెబ్బతోటి డెఫినెట్గా మనం ఏదో ఒకటి చేసి ఈ 5 నెలల 6 నెలల ఈ సంవత్సరం డిసెంబర్ లోపల మన కాలువలన్నీ కూడా పనులు స్టార్ట్ కావాలి. ఎందుకోసం అంత ధైర్యంగా చెప్తున్నా అంటే 90% అయినాయి. మనం 90% ఫండ్స్ కూడా రిలీజ్ చేసిన పోయిన గవర్నమెంట్. మరి దురదృష్టవశాత్తు ఏంటంటే అప్పుడు నిర్లక్ష్యమో ఏ లక్ష్యమో మన వాళ్ళది కూడా పొరపాటు ఉన్నదో బయట వాళ్ళది ఉన్నదో ఏది ఉన్నదో అవన్నీ మనం పక్కకు పెడదాం. అవన్నీ ఇప్పుడు తవ్వకుండా పోతే చాలా వెళ్తాయి. మాకు కూడా బాధ ఉన్నది మనసులో. కానీ దీన్ని ఈ 10-20%ను ఖచ్చితంగా ఈ 3 ఏళ్లలో ఈ ప్రభుత్వంలో సాధించుకోవడమే మనకి ఏకైక లక్ష్యం. దానికి ఏదైనా సరే అవసరం ఉంటే నా పదవి కూడా త్యాగం చేస్తాం. వాళ్ళు ఒకవేళ మీ ప్రభుత్వం మా అపోజిషన్లు ఉన్నది, మేము లేము, మా పార్టీ లేదని ఒకవేళ వాళ్ళు అంటే మేము పనులు చేస్తాం రెడీ ఉన్నాం, కానీ మీ పార్టీ అడ్డం వస్తుందంటే కూడా నా పదవి తీసుకుని పక్కకు పడేస్తాం. అంటే ఇది ఇంతకంటే గొప్పది ఇంకేముంటుంది చెప్పు. రైతులకు మొత్తం ఇంత పెద్ద ఎత్తున ఉన్న మన వ్యాలు దీంట్లో కూడా దాన్ని ఏమంటారు వైశాల్యంలో కూడా దుబ్బాక నియోజకవర్గం చాలా పెద్దది. ఆడ తూఫాన్ కాడ మొదలు పెడితే ఇటు సిద్దిపేట, ఇటు సిరిసిల్ల, అటు కొత్తపల్లి, అటు బీపేట, చాలా పెద్ద వైశాల్యం. మరి ఇంత పెద్ద భూములు ఉన్నాయి, ఇంత పెద్ద రోడ్లు ఉన్నది. రోడ్లు కూడా పంచాయతీ రోడ్లు కానీ R&B రోడ్లు కానీ అత్యధికంగా పొడవున్న రోడ్లు మన దగ్గరనే ఉన్నాయి. సిద్దిపేట ఎంత నాకు ఇంత ఉంటుంది, ఇంతే. మనది గుమ్మడికాయ అంత ఉంటుంది. చుట్టూ రావాలి మనది. మిగతా నియోజకవర్గంలో ఏమో చిన్నగా దగ్గర అక్కడనే ఉంటాయి. ఒక 20 కిలోమీటర్లు ఇటు 10 కిలోమీటర్లు ఇటు 5 కిలోమీటర్లు గతం నియోజకవర్గం అంతా అయిపోతుంది. ఇది మన అట్లా లేదు. విపరీతమైన రోడ్లు ఉంటాయి మన దగ్గర. అటు చేగుంట, నార్సింగ్, రామాయపేట కాడ మొదలు పెడితే ఇటు సిద్దిపేట, అటు గజ్వేలు, మొత్తం పెద్ద వైశాల్యం ఉన్న నియోజకవర్గం. అందరిది కూడా రైతులమే. మళ్ళీ అందులో కూడా మరి ఇన్ఛార్జ్ మంత్రులు అయితే ఉండరీడ, వాళ్ళకి ఏం తెలియదు. కొత్త వాళ్ళు బయటకెళ్ళి వస్తారు, వాళ్ళకు తెలియదు. ఎంత మొరబెట్టుకున్నా కాదు. నా నినాదం ఒకటే నీళ్ళ మీద. ఇప్పుడు మన ఊరు మనబడి అనే ప్రోగ్రాం పెట్టినాం. అప్పుడు మన ఊరు మనబడి, మన ఊర్లోనే మనబడిలోనే మనమే చదువుకోవాలి, మన పిల్లలే పోవాలి. ఇప్పుడు మన నీళ్ళు మన దుబ్బాక నీళ్ళు, మన మల్లన్న సాగరు మన దుబ్బాకనే. ఇక బయట వద్దు మనకి. ఇక మన నీళ్ళు మన దుబ్బాక, మన రైతులు, మన గురించి మనమే పనిచేసుకుందాం. ఇవ్వంతో అవసరం లేదు, రాజకీయాలు కూడా అవసరం లేదు. నేను కూడా ఈ పార్టీని ఎక్స్ట్రా టీఎంసీ వాటర్ ఇవ్వడానికి పెద్ద ఎత్తున కాంట్రాక్టర్లు పనిచేస్తున్నారు. ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు. ఆ నీళ్లు మన కోసం కాదు, హైదరాబాద్కు తీసుకుపోవడానికి. అసలు వినబడుతుందా? హైదరాబాద్ తీసుకుపోవడానికి, వేరే జిల్లాలకు తీసుకుపోవడానికి. అప్పుడు కేసీఆర్ గారు ఇంకా ఇప్పుడు రోజు ఒక టీఎంసీ వాటర్ అన్నాడు. ఇంకా ఎక్స్ట్రా ఇంకో టీఎంసీ కోసం కూడా కెనాల్ వాటర్ నడుస్తున్నది. నేను ఒకటే చెప్తున్నా, మా దుబ్బాకకు నీళ్ళు ఇచ్చే వరకు, దుబ్బాకకు అన్ని కాలువలలో నీళ్ళు వచ్చే వరకు, దుబ్బాకకు మొత్తం కడుపు నిండినాకనే హైదరాబాద్కే తీసుకపో, నువ్వు నల్గొండకే తీసుకపో, నువ్వు మహబూబ్నగర్ తీసుకపో, నువ్వు ఆదిలాబాద్ తీసుకోపోక సంబంధం లేదు. ఫస్ట్ మా నీళ్ళు మాకు రావాలి. నష్టపోయినాము, మాకు నీళ్లు రావాలంతే. మా కెనాల్ పెద్ద కెనాల్ అయినాయి, ఇంకా 10% 15% బాకీ ఉన్నది. దానికి సంబంధించిన నీళ్ళు ఇచ్చే వరకు మల్లన్న సాగర్లో ఇప్పుడు నడిచే పనులను మనం ఆపెట్టుకుంటాం. మనం ఏకైక ధ్యేయం. లేకపోతే ఈ గవర్నమెంట్లో ఎవడు వినడు, ఎవడు పట్టించుకోడు. మాకు నీళ్ళు ఇచ్చినాక నువ్వు బయటకు తీసుకపో, అప్పటిదాకా నీ పనులు ఆఫ్ చేసి పెట్టు. అంతే, మనం ఇంకేమనద్దు. ఫస్ట్ మా కాలువలు తీరవై, నువ్వు ఆ కాలువలు తర్వాత తీసుకో. దాని 1000 కోట్లు నువ్వు రిలీజ్ అయినాయి ఫండ్స్, లక్షల కోట్లు పోతున్నాయి అంటుండ్రు, 1000 కోట్లు పోతున్నాయి మీరే అంటున్నారు. మాకు ఒక 50 కోట్లు 100 కోట్లు ఇస్తే మా కెనాలు అన్నీ అయిపోతాయి. మాకు ఫస్ట్ మాకు ఇయ్యండి, మా పనులు చేసిన తర్వాత దుబ్బాక రావాల్సిన నీళ్ళు వచ్చినాక నువ్వు ఎక్కడైనా తీసుకపోర్రు. ఇక
వచ్చిందా కరెంట్? మీరు ఎక్కడైనా తీసుకపోరు, ఇక నాకు సంబంధం లేదు. మాకు దుబ్బాక ఫస్ట్ పని చేయాలి, దుబ్బాక కెనాల్స్లో నీళ్ళు తీసుకురావాలి, అన్ని కాలువలు అన్ని కుంటలు అన్ని చెల్లు నిండిన తర్వాత ఇక నువ్వు ఎక్స్ట్రా టీఎంసీ ఎంతనైనా తీసుకోపో. నువ్వు రోజు ఒక టీఎంసీ తెస్తావా, 2 టీఎంసీలు తెచ్చుకుంటావా, 3 తెచ్చుకుంటావా, మాకు సంబంధం లేదు. ఇప్పుడు ఒకవేళ కాకపోతే నెక్స్ట్ మనం ఉద్యమం దాని మీదనే చేస్తాం. మనం ఇంకోటి అవసరం లేదు. మనం అక్కడ మల్లన్న సాగర్లో ఇప్పుడు జరిగే పనులు అప్పుడు మా ప్రభుత్వంలో ఉన్నని ఏ ప్రభుత్వం నాకు సంబంధం లేదు. నాకు దుబ్బాకలు ఇల్లు కావాలి. మీరు అంటుండొచ్చు అప్పుడు మీరే పెట్టిండ్రు కదా, మీరే చేసిరు కదా, మేము పెట్టినా మేము మంచిగా పని చేయలేదని వాళ్ళని ఓడగొట్టి వాళ్ళని కూర్చుండబెట్టిండ్రు. మరి ఇప్పుడు మేము మళ్ళీ మా దుబ్బాక నష్టపోయింది. మా దుబ్బాకకు నీళ్లు రావాలి, మా దుబ్బాక కాలువలు కావాలి, పంపులు కావాలి. నీళ్ళు వచ్చినాక ఫస్ట్ ఇవి చెయ్యండి పనులు. అదే పనులు మాదికి చేయమంటున్నావు అంతే. మేము ఏమంటలేము. అక్కడ మిషన్లు నడిపిస్తున్నావు, ఎక్స్కవేటర్స్ నడిపిస్తున్నావు, క్రేన్లు నడిపిస్తున్నావు, పేమెంట్లు ఇస్తున్నావు. ఆ పేమెంటు ఆ మిషన్లు ఏదైతే చేస్తున్నావో ఆ సీసీ వర్క్ చేస్తున్నావో ఫస్ట్ మా దుబ్బాక కంప్లీట్ చేయి. అదే ఇన్వెస్ట్మెంట్ మా దగ్గర చేయి. కంప్లీట్ చేసినాక నువ్వు ఎక్కడన్నా తీసుకపో, దేశం కాకపోతే పాకిస్తాన్ తీసుకుపోవద్దు అంటుండే. అది దాని మీద మనం పనిచేద్దాం. దీని మీద అందరూ మీరు కట్టుబడి ఉన్నారా? ఉంటే సేల్ అవుట్ అంతే. ఇంతకంటే దీని మీద మన పోరాటం. ఇది ఫస్ట్ మీటింగు, ఇదే ఫస్ట్ మీటింగు. దీంతో కార్యాచరణ స్టార్ట్ అవుతుంది. నేను ఈరోజు దీన్ని మామూలుగా కాదు, చేసే వరకు వదిలిపెట్టేది లేదు. నా పదవిని వదులుకుంటా. కానీ నేను దయచేసి మీరందరూ కూడా ఈ పిలుపుకు ఇది ఒకటే, ఈ పైప్ లైన్ ఒకటే కాదు, మనకు 12 గ్రామాలు కాదు, నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాలు అన్ని మండలాలకు కూడా నీళ్ళు తీసుకుపోయేదానికి అందరం కూడా జై తెలంగాణ.